అయితే మేము కొత్త గ్రౌండ్కి క్రీడ అయితే ఆడదాం చూడండి ఫ్రెండ్స్. కొత్త బాల్ తీసుకొస్తున్నాం, కొత్త బ్యాట్ తీసుకొస్తున్నాం, కొత్త వికెట్ తీసుకొస్తున్నాం. ఇదే కొత్త గ్రౌండ్. ఇది ఎన్ని రోజులు మాకు అవైలబుల్ ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే మ్యాచ్ ఆడతాం. కొత్త గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ అయితే బౌండరీలు అయితే సెట్ చేస్తున్నాం. ఇక వికెట్లు అయితే అక్కడ సెట్ చేసినాం. బౌండరీస్ అయితే కొంచెం దగ్గరనే పెడుతున్నాం, ఎందుకనంటే 6లు ఎక్కువ పోవాలని, ఇంట్రెస్టింగ్ ఉండాలని మ్యాచ్. ఫ్రెండ్స్ ఇక కొత్త గ్రౌండ్లో అయితే మ్యాచ్ ఆడడానికి సిద్ధమయ్యారు. మన కెప్టెన్ కన్నయ్య, చిన్న కన్నయ్య, ఇక ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు, ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు. కాబట్టి మేము టాస్ వేస్తున్నాం. చిన్న కన్నయ్య కోరుకుంటాడు, కోరుకో. సో హెడ్స్ వచ్చింది. చిన్న కన్నయ్య స్టార్ట్. ఎవరు కావాలి? ఆరుగురు ఉన్నారు ఫ్రెండ్స్. హెడ్స్. చిన్నగానే టాస్ గెలుచుకున్నాడు. ఏం బ్యాటింగ్ బౌలింగ్? చిన్నగానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మరి బౌలింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ బౌలింగ్ వేసి, కొత్త పిచ్ కదా, బౌలింగ్ వేసి వికెట్లు తీసి తర్వాత విన్ కొడతారట. ఓవర్లు 5 ఓవర్లు పెట్టుకుందాం. బాగద్దు అయిపోతాయి. 5 ఓవర్ల మ్యాచ్. అటువంటి ఏం లేవు. లెట్స్ గో. ఫస్ట్ బాల్ అయితే బౌల్ చేస్తుండు, చూద్దాం మరి కొత్త గ్రౌండ్ లో. ఫస్ట్ బాల్ వైడ్ బై బాల్ ని అంటించిండు. సో కౌంట్ బాల్. ఫస్ట్ బాల్ అయితే డాట్ అయింది. ఇప్పుడు సెకండ్ బాల్ బ్యాట్ కంటింది, కానీ కీపరు వాళ్ళ మనసు వాళ్ళకి కాబట్టి. వాళ్ళ మనసే యాక్చువల్ నేను చేయాలి కీపింగ్, కానీ 2 బాల్ అయితే డాట్ అయినాయి. 3వ బాల్ కూడా డాట్ అయింది. పిచ్ వచ్చేసరికి బాల్ బాగా బౌన్స్ అవుతుంది. సో బాల్ చూడకుండా కొడితే రన్లు అయితే రావు. ఫుల్ బాల్ నేరుగా బౌలర్ చేతుల మీదకి. సో 4 బాల్ డాట్ అయినాయి. 5వ బాల్. 5 బాల్ అయితే డాట్ అయినాయి. బాల్ కొంచెం బౌన్స్ కావడం వల్ల నాకు కొట్టడం అనేది ఈజీ అయితే లేదు. చూద్దాం మరి లాస్ట్ బాల్ రన్ తీస్తాడా, మిడిన్ ఓవర్ చేస్తాడా. ఫుల్ టాస్ బాల్. ఈ బాల్ కూడా డాట్ అయిపోయింది, బౌలర్ చేతులకి అయిపోయింది. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మన కన్నయ్య అయితే బ్యాటింగ్ వస్తుండు. సో కొత్త గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ ఓవర్ మిడిన్ అయింది. ఇక మరి మన కన్నయ్య 6 కొడతాడా, అవుట్ అవుతాడా, ఏమవుతుందో చూద్దాం. కన్నయ్య ఏం కొడతా అనుకుంటున్నావు? 6ఆ? చూద్దాం ఫ్రెండ్స్. కన్నయ్య 6 కొడతా అన్నాడు. చిన్న కన్నయ్య అక్కడ ఉండి కాదంటుండు. కొత్త బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయితే వస్తుండు. సో ఫస్ట్ బాల్. నువ్వు రిషబ్ పంత్ అనుకుంటున్నావా, లేకపోతే ఇంకోలా సూర్యకుమార్ అనుకుంటున్నావా? పంటున్నావు కొట్టుకుంటా. ఫస్ట్ బాల్ అయితే డాట్ అయిపోయింది. 2వ బాల్ డాట్ అయింది. బాల్ చూస్తలేడు. 8 బాల్ పడ్డారు, ఇప్పటికీ రన్లు అయితే రాలేవు. ఈ బాల్ కూడా డాట్ అయిపోయింది. వైట్ బాల్. 3 బాల్ అయినాయి, మొత్తం 9 బాల్ అయినాయి, ఇప్పటికి రన్ రాలేవు. వైట్ బాల్, వైట్ వికెట్లకి ఇటు పక్కకి వెళ్ళిపోయింది. 3 బాల్ అయినాయి. రన్ లేనికే కొట్టిండు కన్నయ్య. సో నో రన్స్. 5వ బాల్. కన్నయ్య గట్టి కొట్టిండు, మరి క్యాచ్ పడతారా? రన్లు లేనికే కొట్టిండు కన్నయ్య. ఫైనల్గా 5 బాల్ కొట్టిండు. ఇక 6వ బాల్ పడితే కన్నయ్య చెప్పినట్టు 6 రన్లు కొట్టిన కన్నా 6 బాల్ పట్టి చూపిస్తుండు. ఈ బాల్ అన్న రన్ కొట్టాలా? గట్టి కొట్టిండు, అన్నమాట నిలబెట్టుకున్నాడు. 6 కొట్టిండు. ఫైనల్లీ 6 రన్లు. 2 ఓవర్లు అయ్యేసరికి 6 పరుగులు, 0 వికెట్. వైడ్ బాగా బౌన్స్ అయింది. వైడ్ ఉన్నట్టుగా ఆ బాల్ పోయేలోపు తీసిరు కాబట్టి ఉన్నట్టుగా. బోల్ 6 కొట్టి అదే ఉత్సాహం కొద్ది ఇంకో 6 కొడతా అనుకున్నాడు. ఫైనల్గా 7 బాళ్లకు 6 రన్లు కొట్టి అవుట్ అయ్యిండు, బోల్డ్ అయ్యిండు. కొత్త వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చిండు కన్నయ్య. త్యాగం చేసిండు, ఎందుకంటే ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి కాబట్టి. 3వ బాల్. కీపర్ ఉంటే అవుట్ అవుతుండే, కీపర్ లేడు కాబట్టి క్యాచ్ మిస్ అయిపోయింది. 4వ బాల్. బోల్డ్. 2 వికెట్లు పడ్డాయి ఈ ఓవర్లో. గట్టిగా కొట్టిండు, ఫీల్డర్ చేతిలో మిస్ అయిపోయింది. క్యాచ్ డ్రాప్ అయింది. క్యాచ్ పడితే మంచిగా హైట్రిక్ ఛాన్స్ ఉంటుండే.
3 వికెట్లు ఒకటే ఓవర్లో మిరాకిల్ ఉంటుండే. చివరి బాల్ వికెట్ తీస్తాలే చూడాలా. క్యాచ్, సింపుల్ క్యాచ్. క్యాచ్. ఓ 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. బాల్ దొరికింది. 3 పరుగులు ఇచ్చిండు, 2 వికెట్లు తీసిండు ఈ ఓవర్లో. 4వ ఓవర్ స్టార్ట్ అయింది. ఫుల్ టాస్ బాల్. అరే కొడితే 6 పోయేది. 2వ బాల్. 3వ బాల్ రన్ లైన్కే కొట్టిండు పాపం కష్టపడి. విపరీతమైన బౌన్స్ అవుతుంది. వైట్ బాల్. బాల్ చాలా బౌన్స్ అవుతుంది. సో బ్యాట్స్మెన్కి దొరుకుతలేదు. ఇంకా 2 బాల్ ఉన్నాయి ఓవర్లో. ఫుల్ టాస్ బాల్. అరే మంచి కొడితే 6 పోయేది. లాస్ట్ బాల్ రన్ దిద్దామని మంచిగా మొక్కుతుండు. చూద్దాం మరి. 4 కొట్టిండు. ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ అయితే ఎక్కిండు. మరి ఫస్ట్ బాల్ 6 కావచ్చు. 13 పరుగులు ఇప్పటికి. చిన్నగానే బౌలింగ్ వేస్తుండు. 5 బాల్ 6 లో చిన్నగానే బౌలింగ్ వేస్తుండు. మరి ఏం చేస్తాడు? చూడండి చెప్పలేనా ఒత్తుకుంటాను మంచి బాల్. ఫ్రెండ్స్ కాలం మీ కొట్టిండు. అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ అవుట్. కొట్టిడు. 4 ఎంత స్కోర్? 23. ఫ్రెండ్స్ లా 2 బాల్స్ కొట్టిండు. బాల్ అయిండు. ఇంజూర్ అయిన మన ఇచ్చానైతే మళ్ళీ ఎక్కిండు. ఇప్పుడు లాభాలు ఏం చేస్తాడు? కొట్టిండు. రన్స్ లేకే కొట్టిండు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయిపోయేసరికి చిన్నగానే బౌలింగ్ మంచిగా వేసిండు. కన్నయ్య టీం వాళ్ళు 24 రన్స్ కొట్టిరు. వికెట్లు అయితే చాలానే పడ్డాయి. ఇప్పుడు 30 బాళ్ళకు 25 రన్లు టార్గెట్ ఉంది. పిచ్ ఏమో బౌన్స్ అవుతుంది. మరి చిన్న కన్నయ్య వాళ్ళు కొడతారో చూద్దాం. లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అయింది. గట్టి ఊపిండు కానీ బ్యాట్కి అయితే అంటలేదు. మంచి బాల్, టార్గెట్ బాగా ఎక్కుంది. బౌల్డ్ అవుతుండే. 2 బాల్ అయిపోయినాయి. బౌలర్ డైరెక్ట్ బాల్ వికెట్లకే ఎత్తుండు. బ్యాట్ చేంజ్ చేసిండు. బ్యాట్ చేంజ్ చేసి గట్టి కొట్టిండు. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది. కెప్టెన్ అక్కడ కన్నయ్య తొందరపాటు వల్ల రన్అట్ మిస్ అయిపోయింది. 5th బాల్. బ్యాట్ కంటింది. నాట్ వైట్. లాస్ట్ బాల్ 1 పరుగు వచ్చింది. ఓవర్ అయిపోయింది. 2వ ఓవరు 1 పరుగు అయింది. ఈ టైంకి అయితే కన్నయ్య వాళ్ళు 0 పరుగులు. ఫుల్ టాస్ బాల్ డైరెక్ట్ వికెట్లకు బౌల్డ్. ఈ బాల్ మరి 4-6 చూడాలా. వాట్ ఏ యార్కర్. ఈ బాల్ గట్టిగా ఉతికిండు. 6 అయింది. చక్కగా బౌండరీ అవుతలేదు. బాల్ వెళ్ళి 6 అయితే అయింది. మొత్తం 7 పరుగులు. ఈ బాల్ మీదకి లేచింది కానీ క్యాచ్ పట్టేవాళ్ళు ఎవరు లేరు. బౌలర్ వికెట్లను చూసి గట్టిగా సర్దాన్ని చూస్తుండు. వేసిండు. అయిపోయింది. వికెట్లకు వేసిండు. ఈ ఓవర్లో 2 వికెట్లు అయితే తీసిండు. ఓవర్ అయిపోయింది. 7 పరుగులు 2 వికెట్లు. ఇప్పుడు కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండు. చూద్దాం వికెట్లు తీస్తాడా, రన్స్ ఇస్తాడా అని. మొత్తం బౌన్స్ చేసిండు. ఎటో బాల్ మొత్తం ఎటో పోతుంది. పిచ్ అట్లా ఉంది. ఫుల్ టాస్ బాల్. కన్నయ్య మొత్తం వైల్డ్ ఎత్తుండు. కరెక్ట్ బాల్ వేసిండు. గట్టి షాట్ కొట్టిండు. 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది. 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది. 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది. రన్ అవుట్. సక్సెస్ఫుల్లీ రన్ అవుట్ అయిండు. ఇప్పుడు మన కెప్టెన్ చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వెళ్తుండు. మొత్తం మీద 2 6లు ట్రై చేయకుండా సింగిల్ అని అవుతారని ఫిక్స్ అయిండు. కన్నయ్య ఒక మంచి రన్అట్ అయితే చేసిండు. ఇప్పుడు సో ఇంకొక బాల్ వేస్తుంది బౌలింగ్. బోల్డ్ అయ్యేది బ్యాట్ కంటకపోతే. మొత్తం మీద కన్నయ్య 20 బాల్ వేసిండు కావచ్చు. అన్ని వైల్డ్ ఉన్నాయి అలా. నన్నే కొడుతుండు ఆయన. 4. గుడ్ బ్యాటింగ్. గట్టి. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. 11 పరుగులు వచ్చినాయి ఇప్పటికి. సో నాట్ వైట్. ఇప్పుడు మనం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. మన చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. చిన్న కన్నయ్య నువ్వు తొందర అవుట్ అయితే నేను ఎక్కచ్చు బ్యాటింగ్. ఈజీగా విన్ కొట్టచ్చు. కొడతా అవుట్ అవుతావు.
చిన్న కన్నయ్య బ్యాటింగ్. ఓ బ్యాట్ కట్టింది అంతేట. అయితే అవుట్ అవుతావు లేకపోతే రన్ కొడతావు, టీం కోసం ఏదన్నట్టు అది. ఇప్పుడు చిన్న కన్నయ్య ఖచ్చితంగా ముంగట్టు పోయి కొడతాడు. కొట్టిడు కొట్టిడు, 6 అవకాశం ఉంది. 4 అందరి మధ్యలోకి వెళ్ళి 4 పోయింది. చిన్న కన్నయ్య 4 కొట్టేసిండు. మొత్తం పవర్ చూపించిండు చిన్న కన్నయ్య. కట్టపుల్లలు ఎక్కువ కానీ గట్టిగానే కొట్టిండు. 3 బాల్ అయినాయి, 4 బాల్ అయినాయి. చిన్న కన్నయ్య ఫస్ట్ లెక్క 6 కొడదాన్ని ముంగడుకోతుండు. ఉన్న కాడ నుంచే కొట్టు. లాస్ట్ బాల్ గట్టి కొట్టిండు. రన్అట్ మిస్. చిన్న కన్నయ్య 6 బాల్లకు 6 పరుగులు కొట్టిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. లాస్ట్ ఓవర్ 6 బాల్లకు 8 పరుగులు. ఇక చిన్న కన్నయ్య రిటైర్ అయిండు. ఇక లాస్ట్ ఓవర్ నేను బ్యాటింగ్ పట్టాలి కాబట్టి వాళ్ళ టీం కోసం అవుట్ అవుతుండు. ఫ్రెండ్స్ 5 బాల్లకు 7 రన్లు కొట్టాలా. వల్ల నేను బ్యాటింగ్ అయితే వచ్చిన వాళ్ళు ఏమో వ్యూహాలు చర్చిస్తారు. సిక్స్ కొట్టిన వాళ్ళ కొడు కొట్టిన వీళ్ళ కొడు కొట్టిన డ్రా మ్యాచ్. ఇంకొకటి కొడుతుంది విన్ను. ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య టీం అయితే గెలిచింది. మనకు రిటైర్ అవుట్ అయ్యి మనకు బ్యాటింగ్ ఇచ్చిండు. 2 సిక్స్లు అయితే కొట్టినాం. గ్రౌండ్ చిన్నది కాబట్టి. ఫ్రెండ్స్ ఈ కొత్త గ్రౌండ్లో ఇలా ట్రయల్ మ్యాచ్ అయితే ఆడినాం, ప్రాక్టీస్ మ్యాచ్ లెక్క. ఇందులో అయితే చిన్న కన్నయ్య టీం గెలిచింది. యాక్చువల్లీ నేను బ్యాటింగ్ కొట్టడం వల్ల ఇటు 12 పరుగులు కొట్టినా, ఇటేమో 7 పరుగులు కొట్టినా. సో అందుకే ఇది గెలిచిరు అయితే అనుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? చాలా బాగుంది కదా. ఇంకా హాలిడేస్లలో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, తప్పక చూడండి. మరి లేట్ చేయకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ డబుల్